నిన్నేదో ఎమ్మెల్యే ఘనకార్యం సాధించినట్లు పోయి ఆ వంకలు చూపించి 3 ఎకరాల 30 సెంట్లు అని చెప్పేసి ఏదన్నా కానీ నేను ఎన్నిసార్లు చెప్తానయ్యా నీకు. ఈరోజు మా అమ్మ చనిపోయి 2 ఏళ్ళు లేదు, కరెక్ట్గా ఇదే దినమే ఈరోజు చెప్తా ఉన్నాను నీకు. ఎన్నిసార్లు చెప్పినా నీవు మైండ్ గేమ్ ఆడడానికి ప్రయత్నం చేస్తున్నావు, కానీ ఏ విధంగా కూడా నువ్వు ఏమీ చేసుకోలేవు. గుర్తుపెట్టుకో బాగా. ఏముందన్నది ఇట్లా నీవు ఏదో నడక నడుచుకుంటూ పోయి ఆ కట్టితో ఇట్లా చూపించి ఆ 3 ఎకరాల 30 సెంట్లు సర్వే నెంబర్ చెప్పక, నీవు నాన్న పేరు చెప్పక, నువ్వు ఏమి మాట్లాడినావు అనేది కూడా ప్రజలు కూడా అర్థం కావాలి కదా. ప్రజలకు అర్థమయ్యేటట్లన్నా చెప్పాల పాపం. నువ్వు ఏమి నీ రోజు మీ అంశాలంతా పోయి చూడండి అప్ప. ఉత్తనము అన్నీ కరెక్ట్గా ఎక్కడెక్కడైతే ఉన్నాయి వీటికే పోండి. దాని సమాచారం తర్వాత మాట్లాడుకోండి, పర్వాలే. మీ ఇప్పుడు ఏం జరుగుతుంది ఆదోన్లో, ఎక్కడెక్కడైతే పోతా ఉన్నారో, ఎక్కడెక్కడైతే మీ అంశాలు పంపిస్తూ ఉన్నామో వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకువస్తేనే నీకు ఒక పండగ అన్నట్లు ఉంటుంది. నీకు పండగ వాతావరణం నీకు అందరికి తెలిసిపోయింది, ఆదోళనతో తెలిసిపోయింది. మనం చెప్పే పనేం లేదు. అది ఏదన్నా ఉన్నా నేను ఏం చెప్పినా మా అంశాలు చేసినా కూడా బాధ్యత వహిస్తానని చెప్పింటే నిజమే, కాదనిలే. ఏదో చేయాలని చెప్పేసి నువ్వు అర్జెంటుగా నీవు అదేదో అక్కడికి పోయి స్టిక్తో చూపించి ఇదంతా ఏదో అని చెప్పేసి వంక పొలం పోగని చెప్పేసి ఏదో నువ్వు దోచిపోయినావని చెప్పేసి ఏది మాట్లాడుతున్నావు నువ్వు అసలుకి? నీకైనా అర్థమవుతా ఉంది అది? నీకైనా మాట్లాడేది అర్థం కావాలి కదా. అంటే ఏదో రకంగా నిందేస్తే సరిపోతుంది అనేది నీ ఆలోచనట్ల నాకు అనిపిస్తూ ఉంది, ప్రజలకు అనిపిస్తూ ఉంది. మీరు కూడా ప్రజలు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 314 సర్వే నెంబర్కి పోతివి, ఏముందాడ అన్నీ క్లియర్గా ఉన్నాయి. దాన్ని పట్టుకొని మీరు చేసే కబ్జాలు ఏదైనా ఒకటైనా చూపి అని చెప్తాం కదా. ఇప్పుడు కూడా ఏమో కబ్జాలు చేసాం. నీకు పండగే కదా మామూలు కబ్జాలు చేస్తే. నీకు చేసిందిలే పెట్టింది లేదయ్యా, ఎందుకు చేస్తారని చెప్పేసి చెప్తే కూడా వినుకోకుండా నువ్వు ఎంతసేపు ఉన్నా అదే పాట పాడుకుంటుంటాం. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నావు తప్ప వేరే ఏమీ లేదు, అర్థమవుతా ఉంది. నువ్వు పోయేసావంటే మధ్యవర్తులతో వచ్చింటారు అప్పుడు. నీకు అది ఏం లేకపోయినా కూడా ఈ తలకైనా పెందుకు భరించాలని చెప్పేసి ఏదో మాట్లాడేదానికి మీ దగ్గరకు వస్తూ ఉంటారు. ఇవి నేనే కాదు అనుకునేది, ప్రజలు కూడా అనుకుంటా ఉన్నారు. నేను ఒక్కడే కాదు, ఇది నీకన్నా నువ్వు అనిపిస్తావు, మాకేం సంబంధం లే. నువ్వు ఎవరైనా చెప్పేది నీ ప్రధాన అనుచరుడు ఎవరు ఆ పేరు చెప్తే ప్రధాన అనుచరుడులే. నువ్వేమైనా పేరు చెప్పినావా, సర్వే నెంబర్ చెప్పినావా? ఏది లేకుండా మాట్లాడితే ఏమైనా పద్ధతి ఉందని చెప్తాను. నువ్వు రాజకీయాల్లో ఉండాలా, నేను ఉంటాను. నీవు ఇట్లాంటివన్నీ చెత్త చెప్పుకుంటుంటే నేనేమి రాజకీయాలు ఇడిచిపెట్టి వదులుకోను. ఇంతమంది జనాలు ఇడిచిపెట్టి నేనేమి ఏదైనా నిజాలు చెప్పాలని చెప్తాను. ఎన్నిసార్లు చెప్పినా అదే మాట మాట్లాడతాను. నువ్వేమో మా ఆరోగ్యంగా ఉంది, బాగా మంచి భోజనం తింటున్నాను, పిల్లాపాపలతో ఆడుకుంటున్నాను, నీకే ఆరోగ్యం బాగాలేదు. ఇప్పుడు మదనపల్లికి పోతావా, హైదరాబాద్లో రెస్ట్ తీసుకుంటావా, లేకపోతే తిరుపతికి పోతావా, ఏడో పోయి రెస్ట్ తీసుకొని 2 నాళ్ళు ఉండు. నువ్వు ఏమనేది కూడా నేను అనరాదు, కానీ నేను అనరాదు కొన్ని విషయాలు. నువ్వు పోయి రెస్ట్ తీసుకోపోయి ఊరికే రెస్ట్ తీసుకుంటే ఇక్కడ మాట్లాడేది పోతాను నీ అవస్థ. నీకు ఆ పేపర్లో వచ్చిందని సాకుతో వచ్చేసి ఎక్కడైతే పోయి ఆ ఏరియాలో అంతా తిరిగి వచ్చి ఇప్పుడు తహసీల్దారు వాళ్ళన్నా చెప్పాలి కదా. తహసీల్దార్ వాళ్ళని చెప్పాలా, ఏం చెప్పాలా? అవును ఇది అన్యాక్రాంతమైందో లేకపోతే ఇంకోటి అయిందో ఏమో అని చెప్పాలి కదా. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉన్నారు, నీకు సంబంధించింది కాదు ఇది. రెవెన్యూ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్పాలా. అవును ఇట్లా కబ్జా అయింది, పలానా వాళ్ళు కబ్జా చేశారు, వాళ్ళు తీసుకున్నారని చెప్పాలా. వాళ్ళు చెప్పాలా, వాళ్ళ నుంచి నోటి నుంచి రావాలి. అది నువ్వు ఎవరు చెప్పేకి? మన డిపార్ట్మెంట్ కాదు కదా అది.
నువ్వు ఏమి మా ఉన్న ఊరికి ఏదో ఒకటి చెప్పాలని చెప్పే విషయంలోనే నువ్వు చెప్తావు. నీదే త్వరలో బయటపడతాను. నీవు ఏం చేసినావనేది నేను త్వరలో పెడతాను. అదే 162నే నువ్వు ఎంత తిన్నావు ఏమి అనేది కూడా బయట పెడతాను త్వరలోనే. నేను ఊరికే కాదు ఇది. నీ అంత తెలివి జ్ఞానం మాకు లేదు. అది నీకు ఉండొచ్చు. నాకు ఆ సంపాదన ఎప్పుడు చేయాలని ఆలోచన రాలే. నేను ఎవరిని కూడా సతాయించిందిలే, ఏది కూడా చేయలేదప్ప. నువ్వు ఎన్ని ఆలోచన చేసా నా గురించి ఆలోచన చేసే బదులు మన నియోజకవర్గం గురించి ఆలోచన చెయ్యి. ఏదో అందంగా చేసేవాడు ఏదో కాంప్లెక్స్ కడతా ఉంటే నిలబెడుతుంది. అది ఎప్పుడో కంప్లీట్ కావాల్సి ఉండే, దాన్ని నిలబెట్టే పరిస్థితి చేస్తుంది. అందంగా చేయాలనే వాళ్ళకి ఆలోచన ఉంటే ఇట్లా చేస్తారా ఏమన్నా? అందంగా చేయాలంటే రోడ్లు పైన చెయ్యి, ఎవరొద్దన్నారు? ఇంతే. ఇది నువ్వు అందంగా చేసే కూడా ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ ఏదో చెప్తావు, ఏదో మాట్లాడతావు. ఏం మాట్లాడతావో ఎవరు జనంకే కూడా అర్థం కాకుండా అయిపోయింది నేను మాట్లాడేది. నీవేమో నేను ఎంతో బ్రహ్మాండంగా నేను స్పీచ్ ఇస్తూ ఉన్నాను, పర్మనెంట్ వేస్తూ ఉన్నాను. నేను బాగా ప్రజలు నా స్పీచ్ని దాని మీద బాగా స్పందన వస్తుంటుంది అని చెప్పేసి నువ్వు అనుకుంటుంటావు. మాకు కర్మ పెట్టలేదయ్యా, మాకు దేవుడు ఇచ్చినాడు. ఉండిన దాంట్లో కూడా 10 మందికి సహాయం చేసి మేము ముందుకు పోతూ ఉంటాము రాజకీయంగా కూడా చెప్పి నేను చెప్తా ఉంటాను. నీవు అది వదిలేసి 24 గంటలు ఏ ఆలోచన చేసి తలకాయ చెడుకునే బదులు నీవు గురించి ఆలోచన చేసి ఏమేమి తీసుకురావాలో, ఏమేమి పనులు ఉన్నాయి, మళ్ళీ ఏ విధంగా మనం ఫండ్స్ ఇచ్చి డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తే అన్నా ఉపయోగం ఉంటుంది. అవునులేబ్బా బాగా డెవలప్ చేశాడు ఎమ్మెల్యే అనేది ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినే పరిస్థితులు లేవు. నువ్వు నీ మనములతో ఆడుకుంటామయ్యా. వయసు ఆడుకునే వయసే ఇది. ఆడేవాళ్ళు ఆడతాము, సరదాగా ఉంటాము, మంచి భోజనం చేస్తాను, హ్యాపీగా ఉంటాను, ప్రజలతో మమేకమై ఉంటాము, ప్రాబ్లం లేదు మాకేమి. నీవేదన్నా ఉన్నా ఇప్పుడు నీకు అదేదో ఫుట్బాల్ ఆడినావో లేకపోతే ఇంకోటి ఆడినావో, కబడ్డీ ఆడినావు, కింద పడినావు, కాలు సరిగా లేదు, రెస్ట్ తీసుకోపోయి మదనపల్లె, హైదరాబాద్, తిరుపతి, ఎన్ని ఊర్లు ఉన్నాయి నీకు? అన్ని ఊర్లో పోయి రెస్ట్ తీసుకుంటే అయిపోయేదా? ఈ డెంటల్ సంబంధించిన ఎన్నో ఉంటాయి నీకు క్లినిక్లు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క క్లినిక్ పెట్టినావు. ఏడవద్దు పోయి రెస్ట్ తీసుకుని వస్తే అయిపోయి కదా. ఇంకా రెస్ట్ తీసుకోకపోతే ఇది ఏం జరిగిపోతా నీ బాధ. అక్కడ రెస్ట్ తీసుకోకపోతే ఇది ఏం జరిగిపోతుందో మళ్ళా వచ్చి మాట్లాడేవాడు ఉంటారు లేదని చెప్పేసి నీ బాధపడతావు. ఏం చెప్పాలి నీకు? నువ్వు ఎంత ప్రయత్నాలు చేసినా మనం చేసింటే కదా అది నీవుగా చెప్పాల్సి ఉండేది. ఎవరైనా వాళ్ళకి అన్యాయం జరిగిన వాళ్ళు వచ్చి నా ముందరికి వచ్చి లేకపోతే నీ ముందరికి వచ్చి ఎవడో పనికిరాని మాటలు ఏ ప్రూఫ్తో లేకుండా చెప్తే వింటే మనం ఏం చేస్తాం చెప్పు? ఏదో బంగారు షాప్ వాళ్ళు ఎవరో తోడు వచ్చి కూర్చోంటివి, నీకేం కావాలా? ఎవడో రావాలా, మీడియాకి రావాలా? మా వాళ్ళకి అన్యాయం జరగదా అని చెప్పేసి బ్రహ్మాండంగా స్పీచ్ ఇస్తావు. వాడు ఏడో పోయింటివి, తాగేదానికి నీళ్ళు లేవని అడిగిరి. 20,000 తీసుకున్నారని చెప్పి అదే 20,000 తీసుకున్న వాళ్ళే మేమేం చెప్పమంటే చెప్పినాం సార్ అని వాళ్ళు అంటారు. ఏం మర్యాద మిగిలి ఇవన్నీ? దీని నుంచి ఏమైనా ఉపయోగం ఉందా నీకు? నువ్వు రాజకీయాల్లో ఉండాలి. నేను ఉంటాను, ఇట్లాంటి కాదు ఇట్లాంటివన్నీ చూపిస్తే రాజకీయాలు దూరం కాదు. నేను అది ఆలోచన చేసుకోవాలి. ఏదున్నా కూడా చాలా విద్యావంతుడు, బాగా మాటగారు నువ్వు, మనం బాగా చేసుకో. మేము వద్దంటామా నీకేమైనా అడ్డమా? నీకేం అడ్డం లేదు. మేము ఎందుకంటే ప్రజలు తెలుసుకునే వరకు మేము ఏం అడ్డంకులు ఉండము. మేము ఎన్ని చెప్పినా ప్రజలు తెలుసుకునే వరకు మేమేం చేయలేము. నేను ఊరికే ఏదో అర్జెంట్ పడి ఏదో చేయాలి. ఎవడు దోచుకున్నాడో ఎవడు లేదో ఏం కథో ఏదున్నా మేము చేసాం. ఏదో మేము ఏదో కొండంతో వెలకని పట్టినట్లుంది. నువ్వు
ఏముంది, మా వాళ్ళంతా పోతారు, మీ వాళ్ళంతా పోతారు. మన కిరణ్ ఏం చేశా, మీ కిరణ్ నీ ముఖ్య అనుచరుని కిరణ్ ఆధార్ కార్డు మార్చి కబ్జా చేస్తే మీ ఆయన ఇంటి పక్కన ఏం చర్య తీసుకుంటావు నువ్వు? ఇంక అదే 6 ఎకరాల భూమిని నీ ప్రేమేం లేకుండా ఎట్లుంటుంది అది? అంత ధైర్యంగా వచ్చి ఎవరో ఎన్నూరోళ్ళు ఎవరు, వాళ్ళు ఊరు వీళ్ళెవరు వచ్చి చేసే ధైర్యము ఉందంటే ఎవరెవరు సపోర్ట్ ఉండాలి కదా. నీవన్న ఉండాలి, కిరణ్ అని ఉండాలి. ఎవరెవరు ప్రేమేం లేదు వాళ్ళు ఎత్తి వచ్చి బతుకున్నవాడిని చంపేసి 6 ఎకరాలు కబ్జా చేసేదానికి ప్రయత్నం చేసే పరిస్థితి చేస్తే మన గవర్నమెంట్ స్థలంలోనే మీ వాళ్ళే పోయి మీ వాళ్ళే గవర్నమెంట్ స్థలంలో రస్తా వేస్తున్నాం. మనం ఎవరైనా ప్లాట్లు వేస్తే మన దాంట్లో వేసుకుంటామని గవర్నమెంట్ స్థలాల్లో రస్తా వేస్తే ఉరికే ఉంటారా? మళ్ళీ ఇవన్నీ ఏ రాయంలో జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ. మన ఇవాళంతా పోయి జెండాలు పాత్ర మా వాళ్ళు ఇక మా వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా పోయి జెండాలు పాత్రా? ఎవరైనా లారీలు నిలబెట్టరా? ఎవరైనా ఇట్లా ఫ్లాట్లే పోయి సరిగా ఉన్న వాటిని కూడా పోయి మీడియా ద్వారా ప్రచారం చేసిరా? ఏదో తప్పు ఉందనుకో రెవెన్యూ వాళ్ళకి చెప్పు. రెవెన్యూ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్పు. అంటే నీకు రాజకీయం అనుభవం లేదు కాబట్టి నేను చెప్తా ఉన్నాను. రెవెన్యూ వాళ్ళకి చెప్పు, వాళ్ళు ఏదైనా ఉంటే చర్యలు తీసుకుంటారు. నీవు దీని సంతకం పెడితే కాదు అవి. వాళ్ళు పెడితేనే ఏం జరిగినా కూడా వాళ్ళు వాళ్ళు పెట్టి జరిగితేనే జరిగేది అవి. ఊరికే ఏదో చెప్పల్లా అని చెప్పేసి మరి నువ్వో మాట మాట్లాడి మేమో మాట, మాకు శ్రమ ఇది అంతే. ఏదున్నా కూడా వాస్తవాలు మాట్లాడనే చెప్తాను. వాస్తవాలు చెప్పు, ముద్దను ప్రజలు కూడా నమ్ముతారు. ఏమీ లేదు, ప్రధాన అంశాలు అంటావు ఇట్లా చూపించే 3 ఎకరాలు 30 సెంట్లు అంటావు. ఇట్లా ఈ పక్క చూసి ఈ పక్క చూసి ఆ సర్వే నెంబర్ ఏమో తెలియదు, ఏదో తెలియదు. మళ్ళీ నేను రాజకీయాలు ఉండాలా అంటావు, మళ్ళా బాగా భోంచేయంటావు, ప్రశాంతంగా నిద్రపో, అన్నీ పోతాను. ఎందుకు నిద్రపో? మాకేం నిద్ర రాదా? మా మనలో మనవాళ్ళతో ఆడుకుంటామే. నీకు లేకపోవచ్చు, మాకు మనలో మనవాళ్ళు ఉంటారు, వాళ్ళే మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చేది. ఇప్పటికైనా మానుకొని ఆదం డెవలప్మెంట్ ఏదైనా చేసేది ఉంటే ఇప్పుడు మెడికల్ కాలేజ్ ఓపెన్ చేపి, తర్వాత డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ కట్టి, ఐటీఐ కాలేజ్ స్టాఫ్ కావాల్సిన స్టాఫ్ తీసుకురా. ఆ ఉర్దూ కాలేజ్ కూడా రెడీ చేశాము, రెసిడెన్షియల్స్ కూడా రెడీ చేసాము. వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ ద్వారా వాళ్ళకి ఉన్నట్టు క్లర్క్లు వాళ్ళు వీళ్ళు కావాలి కదా, వాళ్ళంతా వచ్చి ఉంటారని చూడి ఆ ఈదిగా డబ్బులు రిలీజ్ చేపి దండిగా ఉంది నీకు పని, దండికి పెట్టినా నీకు పని. నేను ఆ వాటర్ ట్యాంక్ పోతా ఉంది, ఎప్పుడు పోతుందో తెలీదు. అదేదో శాంక్షన్ చేయించి మళ్ళా దాన్ని పునర్నిర్మిస్తే బాగుంటుందని చెప్పేసి నేను చెప్పడానికి ఇంకా పెద్ద చెయ్యి. ఎందుకంటే ఇప్పుడు 20 ఏళ్ళ కింద చేసింది, 2000 ఇప్పుడు 20 ఏళ్ళు అయింది. ఇంకా స్థలం ఉంది. 100 కోట్లు పెడితే బ్రహ్మాండంగా అది ఇంకా 20 ఏళ్ళ వరకు మళ్ళా ఇబ్బంది ఉండదు. వీటి మీద పెట్టు. నువ్వు ఏది ఉన్నా కూడా నువ్వు డైవర్ట్ చేసే పాలిటిక్స్ చేయొద్దు. చెప్తా నీవు ఇంకా వస్తుంది, బయటకు వస్తా, నిదానంగా వస్తా, ఏం ప్రాబ్లంలే. నేను నిదానంగా పరిగెత్తి పాల్దాం, నిదానంగా నిలబడేది పాల్తాను. అంతేగాని ఊరికి ఏదో అయిపోయి నువ్వు రాజకీయాల్లో ఉండాలా, రాజకీయాలే మళ్ళీ దూరంగా మీ అలా ప్రతిపక్షం ఉండాలా. నువ్వు చెప్తే ఇట్లాంటివన్నీ చెప్తే నేను దూరం ఉండే పరిస్థితి కాదబ్బా. ఏదున్నా నీతిగానే ఉంటాం, నీతిగానే బతుకుతాం, నీతిగానే వస్తాం. కానీ ఇవి దానికి ఆశపడి బతికే పరిస్థితి మా జీవితంలోన నేను చేయబో మా కుటుంబంలో చేయను చెప్పేసి కూడా గట్టిగా చెప్తా ఉన్నాను. ఏదున్నా కూడా నిజాలతోన పూర్తితో సహా పెట్టు, ప్రజలు కూడా నమ్ముతారు. అప్పుడు నీ ఊరికి ఎన్ని మాటలు చెప్పేసి ఏదో జరిగిపోయిందని చెప్పేసి నమ్మించే పరిస్థితి చేస్తే కూడా ఈ నమ్మే పరిస్థితి ప్రజలు లేరు, గుర్తుపెట్టుకొని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. నువ్వు ఏదన్నా నీకు రికార్డెడ్గా ఉంటే రెవెన్యూ వాళ్ళు అడుగు ఇస్తారు. వాళ్ళే అన్నీ కూడా చర్యలు తీసుకుంటారు, ప్రాబ్లం ఏం లేదు.
ఇట్లాంటివన్నీ మానుకొని డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టాలని చెప్తాం. వంక స్థలము 50 అడుగులు ఉన్న వంక స్థలము కబ్జా చేసినారు అంటున్నారు. 50 అడుగులు ఉందో 100 అడుగులు ఉందో నేనేం పోయి కొలతలేసైపోతానా నేను? ఇప్పుడు ఎన్ని కొలతలే నాకేం పట్టింది అడిగి పోయి అదేదో డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళు చూసుకుంటారు. 50 అడుగులు ఉందో 20 అడుగులు ఉందో ఆదోళ్ళు అన్నీ ఆదోడు వంక పెద్దగా ఉన్నాయి. అప్పుడు పిల్లలు చూసినాం. సందగైనాక ఏం చేస్తాం అది? వాళ్ళ పరిస్థితులు బట్టి వాతావరణం బట్టి చిన్నగా అయిపోయింటాను. నేనేం చెప్పాలి దానికంతా? ఆవుదోడు వంక పెద్దది అప్పుడు. అది మీ అనుచరులే దగ్గరికి వచ్చేసినారు, కబ్జా చేసినారు అని ఆరోపించారు. ఎవరు అంచారు దగ్గర కొట్టేసాకి ఏదో చెప్పాలి కదా నేను అనేది. నా అంచర్లు ఎవడు? మా అంచాడు కాదు నేను చెప్తా కదా. అదే అంచర్లు అంటే చెప్పు. ఎవరు వద్దంటారు? నేను వద్దన్నారా? ఏదోనంటే ప్రూఫ్ పెట్టు. ఊరికి చెప్పేది కదా, ప్రూఫ్ కూడా ఉండాలి కదా. ఏమి లేకుండా ఉంటే మేమేం చెప్తాం? ఊరికి అనవసరంగా మాటలు వద్దప్ప. ఎందుకు ఊరికి అనవసరంగా చేసుకోలే పోవద్దు. ఊరికి ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను ఆ తప్పుడు పని చేయబోను. అది బాగా గుర్తుపెట్టుకో. మీరు అంటున్నారు కానీ అన్న కబ్జాలన్నీ గురైనోడు ఎవడు రాలే, నా దగ్గర రాలే, నీ దగ్గర రాలే. కబ్జా గురైనోడు ఎవరైనా వచ్చినారా? అది చేసింటే అది వచ్చేది పాపం వాళ్ళు కూడా. ఏదన్నా కూడా ఆలోచన చేయాల. ఇవన్నీ వదిలి పెద్దతనం కాదు అది. ఎమ్మెల్యే అంటే హోదా వేరు. అది ఇంత చిల్లర రాజకీయాలు చేసే రావద్దంటే చెప్తాను నేను. చిల్లర అది. ఏనాడు కూడా ఎప్పుడు కూడా ఎంతమంది ఎమ్మెల్యేలైనా ఎప్పుడు కూడా ఇట్లాంటివన్నీ మీ ద్వారానే ఇవన్నీ ఏదో గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ మాకు అసలు అవి ఏమనేది కూడా మేము ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు. అన్యాయం జరిగిందంటే మనకు న్యాయం చేస్తాం, మంచివరకు చెప్తాం. కానీ వాళ్ళతో ఏదో ప్రూఫ్ ఉంటే, నిజాలు ఉంటే, వాళ్ళ పత్రాలు ఉంటే చేస్తాము. ఏమి లేకపోతే ఏం చేస్తాం? ఊరికి దౌర్జన్యంగా మనం చేయాలంటావా? అదేమన్నా ఏదన్నా న్యాయం ఉంటే డిపార్ట్మెంట్కి చెప్తాము. చూడండి అది ఏం వాళ్ళదే కాదా, అవునా కాదా చెప్తాము. త్వరలో చెప్తే అది 162నే. నేను ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను. బాలాజీ ఎస్టేట్ వాళ్ళకి చెప్తా ఉన్నాను, మహేశ్వర్ ఎస్టేట్ వాళ్ళకి చెప్తాను. మహేశ్వర్ ఎస్టేట్ వాళ్ళు 3 ఎకరాలు ఉంటాయి. అది కరెక్ట్గా ఆన్లైన్లో ఎక్కేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మహేశ్వర ఎస్టేట్కి సంబంధించిన భూమి, మన బాలాజీ ఎస్టేట్ భూమి ఆల్రెడీగా బాలాజీ ఎస్టేట్ భూమి ఎక్కిపోయింది. నా దగ్గర నాకు కూడా ఎందుకు తెలిసిందంటే వాళ్ళు నా దగ్గరకు వచ్చినారు. సార్ ఏమన్నా మా ల్యాండ్ ఉంది తీసుకుంటారంటే నేను నాకు అనుమానం వచ్చింది. ఇంతమంది ఆదంలోన వ్యాపారస్తులు మన దగ్గర వచ్చినప్పుడు ఎందుకు అని సరే తీయప్ప అని చెప్పేసి దాన్ని తీసుకున్న తర్వాత అది ఎంక్వైరీ చేపిస్తే ఆ విషయంలో అది బయటపడింది ఏమంటే బాలాజీ ఎస్టేట్లో ఆల్రెడీగా లేఅవుట్ అయిన భూమి ఆల్రెడీగా లేఅవుట్ అయిపోయింది. అది నేను లేఅవుట్ అయిన వాళ్ళకి చెప్తున్నా, లేఅవుట్ ఎవరెవరైతే ఫ్లాట్లు ఉన్నారో ముందే జాగ్రత్త పడండప్ప. ఎందుకంటే ఆల్రెడీ 3 ఎకరాలు నొక్కేసారు. ఆన్లైన్లో పోయింది, ఆన్లైన్లో అయిపోయింది. ఇది ఎవరి ప్రేమ వల్ల పోയിട്ട് ఆన్లైన్లోకి వెళ్ళడం తమాషా కాదు. ఒకవేళ ఎమ్మెల్యేని చెప్పాలి. అవతల రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏదో లోపాయకారంగా ఒప్పందాలు జరిగింటేనే జరుగుతాయి ఇవన్నీ. లేకపోతే ఆన్లైన్లో ఎక్కించే పరిస్థితి లేదు. అది అన్నీ ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు అన్నీ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి ఇట్లాంటివన్నీ కూడా. మళ్ళీ దాన్ని ఎంక్వైరీ చేస్తే అదే ఉండేది. ఏమంటే కొన్ని విషయాలు బయట వచ్చినాయి. అది ఏదంటే మనము ఊరికే మాట్లాడరు కదా, వాళ్ళ ద్వారా చెప్పించేదో మళ్ళీ ఏ విధంగా ఎక్కింది ఇది అనేది కూడా ఆలోచన చేస్తాం మేము కూడా. ఎందుకంటే మహేశ్వర్ ఎస్టేట్ వాళ్ళకి ఆల్రెడీగా రెడీ ఉంది. ఇప్పుడు అది మహేశ్వర్ ఎస్టేట్ 3 ఎకరాల చిల్లర ఎక్కేయాలని చెప్పేసి ఆన్లైన్లో ఎక్కేయాలని చెప్పేసి దాదాపు ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇప్పుడు అది ఎందుకు పెండింగ్ ఉంది ఇంకా అంతే. ఇప్పుడైనా చెప్తా ఉన్నాను, మహేశ్వర ఎస్టేట్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నా మీ పాతవి ఎప్పుడో కట్టింటారు, మర్చిపోయింటారు. అవన్నీ బాలాజీ ఎస్టేట్ కూడా మర్చిపోయింటారు అవి. ఎందుకంటే 40 ఏళ్ళ కింట ఇవన్నీ కూడా 30-40 ఏళ్ళ కింట అవన్నీ కూడా లేఅవుట్ వేసినవి అవి. ఈ పరిస్థితుల్లో ముందు జాగ్రత్త పడండి అని చెప్పేసి కూడా వాళ్ళు కోరుతూ ఉన్నాను. ఎందుకంటే రేట్లు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి జాగ్రత్త ఉండండి అని చెప్పేసి వాళ్ళిద్దరికి మహేశ్వర ఎస్టేట్ వాళ్ళకి బాలాజీ ఎస్టేట్ వాళ్ళకి చెప్తా ఉన్నాను.
ఏదన్నా దీన్ని ఇంకా ఆరా తీస్తూ ఉన్నాం. ఎవరు అనేది బయటకు వస్తుంది. ఆ రోజు ఎంత కూడా మళ్ళా పత్రికా ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేస్తామని చెప్పేసి నేను తెలియజేస్తాను.